హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ కిచెన్ అండ్ వ్లాగ్స్కి. ఈరోజు మీకు ఎంతో ఘాటుగా స్పైసీగా ఉండే కోడికూర, నాటుకోడి కూర చిల్లుగారె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మీకు. ఇది చాలా బాగుంటుంది. స్పెషల్ వెకేషన్స్ అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి. స్పెషల్గా ఇది రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ముందు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. దానికి నాటుకోడి కూర అన్నాను కదా, దానికి మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలాకి మనం ముందుగా ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత జాజికాయ, బగారాకు, దాల్చిన చెక్క, ఒక 3-4 ఇలాచీలు, అలాగే జాపత్రి, లవంగాలు, ఇలా మనకు కావలసినవన్నీ, అంటే బగారా సామాన్ ఉంటుంది కదా, అది బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని ఒక చిన్న టేబుల్ స్పూను మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. నాటుకోడి కూర అన్నాను కనుక మనకు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఆ ఘాటు అనేది తెలవాలి. సో తర్వాత 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ ఏమీ యాడ్ చేయకూడదండి, ఒట్టిగానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మసాలా రెడీ అయిపోయింది. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని మనం మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని యాడ్ చేశాను. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు 2 టమాటోలు ప్యూరీ వేసుకోవాలి. ఒక 2 టమాటోలు కూడా మెత్తగా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. ఇవి 2 కలుపుకొని ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని కలిపేసి ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇది బ్రాయిలర్ కోడి కాదండి, నాటుకోడి కూర అని చెప్పాను కదా. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. ఇది ఆయిల్లోనే సగం వరకు ఫ్రై అవ్వాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి మూత పెట్టి, మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా ఇలా మూత తీసి చూసుకుంటూ అప్పుడప్పుడు కలుపుకోవాలి. కలుపుకొని ఇది మొత్తం ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి మసాలా కూడా బాగా పట్టిద్ది. నాటుకోడి అన్న కనుక చికెన్కి అంతా మంచిగా ఫ్రై అయితే టేస్ట్ వస్తుందన్నమాట. చూశారు కదా. ఇప్పుడు కొద్దిగా మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కొద్దిగా వేసుకోవాలి. మొత్తం కాదు, కొంచెం 1 స్పూన్ అంతా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే చికెన్కి అది బాగా మసాలా అనేది పట్టడం కోసమని నేను కొద్దిగా వేస్తున్నాను. తర్వాత కారం వేసుకోవాలి. కారం రుచికి సరిపడా వేసుకోండి. ఉప్పు కూడా కారంకి రుచికి సరిపడా వేసుకొని 2 వేసుకొని కలుపుకోండి. ఎంతైనా కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, కొంచెం ఘాటుగా తినాలి కనుక. ఇప్పుడు తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు పేస్ట్ అండి. జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల రుచి వస్తుంది, అలాగే
గ్రేవీ కూడా మనకి చిక్కగా వస్తుంది అనమాట. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది గ్రేవీ అనేది. ఇదంతా వేసి కలుపుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఒక 5 విజిల్స్ అండి. అంటే కేజీ చికెన్, కేజీ కోడి ఉంటుంది కదా, ఆ కోడికి అయితే ఒక 3 విజిల్స్ సరిపోతుంది. మరి పెద్ద కోడి అయితే 5 విజిల్స్ పడతాయి. చూడండి ఉడికిపోయింది, చికెన్ అంతా బాగా ఉడికింది. వావ్, భలే ఉందండి, స్పైసీగా ఘాటుగా నాటుకోడి కూర రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. మసాలా మనకి ఇంకా మిగిలిపోయిన మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే గ్రేవీ అనేది మనకి ఎక్కువ ఉంటుంది కనుక అంత గ్రేవీ అవసరం లేదు. చిక్కగా కావాలి అనుకుంటే, కొంచెం దగ్గరికి కావాలనుకుంటే ఒక 5 నిమిషాలు ఇలా విజిల్ మూత తీసేసి మనం స్టవ్ మీద ఉడికించుకుంటే ఎసరు అనేది కొంచెం తక్కువైపోతుంది, చిక్కగా వస్తుంది గ్రేవీ. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ చాలనుకుంటే ఇంకా దించేసుకోవచ్చు. ఇంతేనండి, రెడీ అయిపోయింది మనకి నాటుకోడి కూర. ఇప్పుడు మనం వడ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం పిండి రుబ్బి పెట్టుకోవాలండి. ముందుగానే మినప్పప్పు నానబెట్టుకొని, 1 కప్పు పప్పు నానబెట్టుకొని అది ఆరబెట్టుకోవాలి. నీళ్లు లేకుండా ఆరబెట్టుకొని రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకొని అందులో ఆనియన్స్, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని, సోడుపు కూడా కొంచెం వేసుకోవాలి. వంట సోడా వేసుకొని కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చిల్లుగారే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక కవర్ తీసుకొని దానికి వాటర్ తడి చేసి, మన చేతులు కూడా తడి ఉండాలండి, లేదంటే పిండి అతుక్కుంటుంది చేతికి. మనం వాటర్తో చేయి తడుపుకుంటూ ఇలా పేపర్ మీద ముద్దలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని మనం గారెలు రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి గారెలు కూడా. చాలా బాగుంటుందండి ఇది నాటుకోడి కూరలోకి. చిట్టి గారె అనేది స్పెషల్. ఇది ఎక్కువగా నాకు తెలిసి ఆంధ్ర సైడ్ చేస్తారు ఇలా. అది మన సైడ్ తక్కువ, తెలంగాణలో. పైగా ఇది అన్ని హోటళ్ళల్లో కూడా దొరకదు ఇలా. ఈ రెసిపీ చాలా స్పెషల్ అంట, నేను చెప్తుంటే విన్నాను, నాకు తెలీదు. చూడండి మనకి గారెలు ఎంత బాగా వచ్చాయి కదా. ఇలా అన్నీ మనం పిండి అంతా కూడా ఇలా గారెలు చేసుకొని కాల్చుకోవాలి. ఇలా పిండి అంతా కూడా గారెలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట కొంచెం మీడియంలో పెట్టుకోవాలండి, అలా అయితేనే మంచిగా ఉడుకుతాయి. చూసారు కదా, గారెలు రెడీ అయిపోయినాయి మనకి. ఎంతో ఈజీగా మనకి నాటుకోడి కూర అలాగే చిల్లుగారే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. కర్రీ చూడండి ఎంత బాగుందో. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.